వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఏపీ ఏడబ్ల్యూ 2026 ఎగ్జామ్ అనేది మనకు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కాబోతుంది. సో నాన్ టెక్నికల్ పార్ట్ 30 మార్క్స్ మనకు వెయిటేజ్ ఉంది కదా. సో ఇందులో ఈ టాపిక్స్ నేను చెప్పబోయే ఈ టాపిక్స్ మీరు ఒకసారి కవర్ చేశారా లేదా చెక్ చేసుకోండి. సో మంచి స్కోర్ చేయొచ్చు. సో మంచి అవకాశము, ఈ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు. ఓకేనా, రైట్. సో డైరెక్ట్ ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్. సో మనకు వెయిటేజ్ చూసినట్టయితే సో రీజనింగ్ నుంచి 5 మార్క్స్ ఉంది, అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 7 మార్క్స్, అండ్ క్వాంట్ నుంచి 8 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 5 మార్క్స్, అండ్ కంప్యూటర్స్ నుంచి 5 మార్క్స్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మీరు ఈ టాపిక్స్ కవర్ చేస్తారా లేదా చూసుకోండి. ఎందుకంటే చాలా హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా పడతాయి. మంచి మంచి క్వశ్చన్స్ నేను చెప్పబోయే టాపిక్స్ నుంచి 100% ఎగ్జామినేషన్లో మీకు రిఫ్లెక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. రైట్. సో ఫస్ట్ ఇండియన్ హిస్టరీ చూద్దాం. ఓకే. సో జనరల్ అవేర్నెస్ వీ హ్యావ్ 7 మార్క్స్ ఉన్నాయి కదా. ఈ 7 మార్క్స్లో మీరు చదవాల్సింది కేవలం ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ. ఓకే, ఇది మాత్రమే చదువుకోండి. ఎందుకంటే ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి మనకు మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఇక్కడనే ఈ అవుట్ ఆఫ్ ది 7 మార్క్స్ ఆల్మోస్ట్ మనకు ఒక 4 క్వశ్చన్స్ వరకు పడతాయి ఈజీగా. ఓకే, ఈ టాపిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ వరకు పడతాయి. ఓకే, రైట్. నెక్స్ట్ సో 4 లేదా 5 వరకు కూడా పట్టచ్చు, చూద్దాం. ఓకే, రైట్. సో ఇండియన్ హిస్టరీలో అయితే మీరు ఖచ్చితంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే చదవండి. ఇందులో 1857 రివోల్ట్ నుంచి 1947 వరకు సో వాట్ ఆర్ ద వేరియస్ స్టేజెస్, గాంధీ ఏరా కావచ్చు, వాట్ ఆర్ ద వేరియస్ ఫేస్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాల్సిందే. ఓకే, తర్వాత మౌర్యన్ పీరియడ్. సో మౌర్యన్ ఎంపైర్ కూడా చాలా మంచి టాపిక్, మంచి మంచి క్వశ్చన్స్ కూడా ఇందులో నుంచి వస్తాయి. అండ్ విజయనగర ఎంపైర్, ఇది కవర్ చేసారో చెక్ చేసుకోండి. ఖచ్చితంగా కంప్లీట్ చేయని వాళ్ళు కంప్లీట్ చేసేసుకోండి. అండ్ ముఘల్స్ అండ్ ఢిల్లీ సుల్తాన్. ఓకే, సో ఢిల్లీ సుల్తాన్స్ అండ్ ముఘల్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వార్స్ అండ్ బ్యాటిల్స్. ఓకే, సో ఇండియన్ హిస్టరీలో ఈ 5 టాపిక్స్ చదివితే చాలు. ఓకే, సో మోడర్న్ హిస్టరీలో మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో 1857 నుంచి 1947 వరకు వివిధ ఫేమస్ మీకు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో 1857 తిరుగుబాటు నుంచి ప్రారంభమవుతుంది స్టిల్ మన ఇండిపెండెన్స్ వరకు. సో అదేవిధంగా ఐఎన్సీ యొక్క మీటింగ్స్, వాటి యొక్క ఫేమస్ రిజల్యూషన్స్ మీకు డైరెక్ట్గా ఐఎన్సీ మీటింగ్స్ ఒకవైపు ఇస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్లో భాగంగా, అండ్ వాళ్ళు తీసుకున్న రిజల్యూషన్స్ ఒకవైపు ఇచ్చి డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే, సో లైక్ దట్ మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వార్స్ అండ్ బ్యాటిల్స్. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ 3 అవర్స్ ఉంది కాబట్టి కొంచెం లెంతీగా వస్తాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువ పడతాయి. ఓకే, అది కూడా చూసుకోండి. ఒక వార్స్ అన్ని ఒకవైపు ఇస్తాడు, ఆ వార్స్ జరిగిన ఇయర్స్ ఉంటాయి, ఇయర్స్ ఒకవైపు ఇచ్చి ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకు. ఓకే, అది చూసుకోండి. ఫేమస్ వార్స్ అండ్ బ్యాటిల్స్, ఎవరెవరి మధ్య జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, అండ్ వార్ యొక్క అవుట్కమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ కొన్ని ఎగ్జామ్స్లో మీ ఏపీలో కొన్ని ఎగ్జామ్స్ అడిగినారు, వార్స్ ఒకవైపు ఇచ్చి అండ్ వార్ యొక్క అవుట్కమ్స్ లైక్ ప్యాక్ట్, సంధి చేసుకున్నారంటారు కదా, వార్ యొక్క అవుట్కమ్ ఏంటి అని ఒకవైపు ఉంటుంది. అలా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు, అది కూడా మీరు చూసుకోండి. అందుకే ఇంపార్టెంట్ వార్స్ అండ్ డేట్స్, వాటి యొక్క అవుట్కమ్స్, ఇన్వాల్వ్ పర్సనాలిటీస్. ఓకే, అలా చూసుకోండి. నెక్స్ట్ పాలిటీ చూసినట్టయితే పాలిటీలో మీకు ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసెస్ ఉంటాయి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని కొన్ని కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ ఏ సంవత్సరంలో వచ్చినాయి, ఆ కేసెస్ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంది. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ వర్సెస్ ఆ ఇన్వాల్వ్మెంట్ పర్సన్ ఎవరు, ఆ పేరు చూసేసుకోండి. ఈ కేసు ఏ ఇయర్లో వచ్చింది. ఎందుకంటే కొన్ని కేసెస్ డైరెక్ట్ ఇట్లా ఒకవైపు ఇచ్చేసి ఆ కేసెస్ ఏ ఇయర్లో జరిగినాయి అని రైట్ సైడ్ ఇచ్చేసి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూసుకోండి. ఓకే, సో వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీ లైక్ ఎలక్షన్ కమిషన్ చూసుకోండి. ఓకే, లైక్ కాగ్, మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాగ్, తర్వాత మీకు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయితే ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినవన్నీ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ యొక్క ఒక్క నిమిషం, ఇది కాదు, జస్ట్ అమెండ్మెంట్స్. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఖచ్చితంగా మీరు చూసుకోండి, మంచి మంచి క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ స్టేట్ అండ్ దేర్ పార్లమెంట్ సీట్స్. ఓకే, ఏ రాష్ట్రంలో ఎన్ని పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి, ఓకే, ఏ రాష్ట్రంలో ఎన్ని పార్లమెంట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని యూటీస్లో అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయి అది కూడా చూసుకోండి. తర్వాత రీసెంట్ మనకు ఏపీలో ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి చెప్పలేము, ఒక మార్కు మిస్ చేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే డైరెక్ట్గా ఏపీలో ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఏ రోజు వచ్చింది, సో ఎలక్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేశారు, ఇలా మీకు కొన్ని అడుగుతారు. సో మనకు ఆ డేట్స్ గుర్తుకుండవు.
సో తారీఖు సంవత్సరం అవి ఇయర్ గుర్తుకున్నప్పటికీ ఆ మంత్ అండ్ డేట్ గుర్తుకుండదు. సో అలా మనకు మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏపీకి ఎలక్షన్ రీసెంట్గా కంప్లీట్ అయినది కాబట్టి సో కొంచెం దీనికి సంబంధించిన ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, సో ఏ తారీఖున ఎలక్షన్స్ అనేది షెడ్యూల్ చేశారు అది చూసుకోండి, అలా అడుగుతారు, అది అట్లా కూడా చూడండి. నెక్స్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 5 year ప్లాన్స్ చూసుకోండి. ఓకే, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 year ప్లాన్స్ అండ్ 2011 సెన్సెస్. ఓకే, ఇవి చదివితే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే మంచి క్వశ్చన్ ఇక్కడ నుంచి పడతాయి 100%. ఓకే, దెన్ కమింగ్ టు జాగ్రఫీలో లొకేషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా మీరు చదవాలి. లొకేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కేప్రికన్, మన ఇండియా గురించి ఎన్ని స్టేట్స్ గురించి వెళ్తుంది, ఎక్కడ మీట్ అవుతుంది, ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా చూడండి. అండ్ నార్త్ మోస్ట్ పాయింట్ ఏంటిది, సౌత్ మోస్ట్ పాయింట్ ఏంటిది, ఈస్ట్ మోస్ట్, వెస్ట్ మోస్ట్ పాయింట్ ఏంటిది, వాటి యొక్క లాటిట్యూడ్స్, న్యూమెరికల్స్ అవి చూసుకోండి, అవి కూడా చూసుకోండి. ఓకే, తర్వాత నైబరింగ్ కంట్రీస్ అండ్ దేర్ బార్డర్స్ విత్ డిస్టెన్స్, ఆ లెంత్ ఎంత. ఓకే, హైయెస్ట్ షేరింగ్ ఏ కంట్రీ ఉంది, దాని యొక్క లెంత్ ఎంత ఇండియాతోని, సో అలా కూడా చూసుకోండి. అండ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏంటిది, అలా హైయెస్ట్ ఏరియా ఏంటిది, ఏ స్టేట్ ఆక్యుపై చేస్తుంది, అలా కూడా చూసేసుకోండి. ఓకే, తర్వాత మౌంటైన్ రేంజెస్ అండ్ పీక్స్. ఓకే, మౌంటైన్ రేంజెస్ అండ్ పీక్స్ ఇది కూడా చూడండి. తర్వాత ఇంపార్టెంట్ పోర్ట్స్ అండ్ లేటెస్ట్ ఇండియాలో ఈ మన కోస్టల్ లెంత్ గురించి ఒకటి ఉంది, అది పార్లమెంట్లో రీసెంట్గా అది అప్డేట్ వచ్చింది, దాని డిస్కషన్. ఆ లెంత్ ఏందో చూడండి, కరెంట్ అఫేర్స్లో భాగంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఐలాండ్స్ అండ్ దేర్ నేమ్స్. ఓకే, సో ఐలాండ్స్ అండ్ దేర్ నేమ్స్ అండ్ రీనేమ్డ్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. ఓకే, అండ్ రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్. ఓకే, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏంటిది, రైట్ ట్రిబ్యూటరీస్ ఏంటి, అలా అడుగుతారు, సో అవి కూడా చూసేసుకోండి. తర్వాత ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటారు. సో ఈ రిపోర్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటారు, సో అది కూడా మీరు చేసేసుకుంటే జరుగుతుంది. ఓకేనా, సో జనరల్ అవేర్నెస్ 7 marks, మీకు ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 మార్కులు ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత మీరు అంటారా, సో కొన్ని కరెంట్ అఫేర్స్ అలా మీరు స్టేట్ రిలేటెడ్ కొన్ని అక్కడ చూసుకున్నా పర్లేదు, నో ఇష్యూస్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకు 8 marks ఉంది. ఓకే, మీరు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజెస్ అనే రేషియోస్తోనే స్టార్ట్ చేయాలి. 100%. వన్స్ మీరు పర్సంటేజ్ రేషియోస్ వస్తే మిగతా క్వాంట్లో ఏ టాపిక్స్ ఉన్నా అన్నీ మనము ఈజీగా అర్థమవుతాయి, చాలా తక్కువ టైంలో చేయగలుగుతారు, అది ఇంపార్టెంట్. ఓకే, బేసిక్ మీకు క్వాంట్లో మీరు ప్రో అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ మీరు పర్సంటేజ్ అండ్ రేషియోస్ స్టార్ట్ చేయాలి. ఓకే, రైట్. సో పర్సంటేజ్ రేషియోలో నుంచి మనకు క్వశ్చన్స్ పడతాయి, ప్రాఫిట్ లాస్లో నుంచి కూడా క్వశ్చన్స్ పడతాయి, చూసేసుకోండి. అండ్ యావరేజెస్ మీరు చూసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అలా అన్ని ఎగ్జామ్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడతారు, కంపౌండ్లో కొంచెం తక్కువ అడతారు. బట్ ఎనీహో దిస్ ఈజ్ ఏడబ్ల్యూ ఎగ్జామ్ కాబట్టి సో సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్ టుగెదర్ కంబైన్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా చూసేసుకోండి. 2 yearsకి 3 yearsకి అట్లా ఉంటుంది డిఫరెన్స్, సిఐఎస్ఐ డిఫరెన్స్ అంటారు, అలా ప్యాటర్న్ కూడా చూసేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ 8 marks వెయిటేజ్ ఉంది. ఓకే, రైట్. ఏజెస్, తర్వాత టైం, వర్క్, స్పీడ్, డిస్టెన్స్. ఓకే, తర్వాత నంబర్ సిస్టమ్. ఓకే, నంబర్ సిస్టంలో సమ్ సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా చూడండి. తర్వాత కన్వర్షన్, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, తర్వాత ఇక్కడ ఆల్జీబ్రా కూడా చూసుకోండి. ఓకే, ఆల్జీబ్రా కూడా మీరు చూసేసుకోండి, అవి కూడా ఇంపార్టెంట్ మనకు. ఓకే, రైట్. తర్వాత పర్ముటేషన్స్. ఓకే, సో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ తర్వాత ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే, మీన్, మోడ్, ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే మీకు ఆల్రెడీ 3 hours టైం ఉంది. ఓకే, డైరెక్ట్గా మీన్, మోడ్, ఫ్రీక్వెన్సీ సంబంధించి ఒక పెద్ద టేబుల్ ఇస్తారు మీకు ఎగ్జామ్లో, ఆ పెద్ద టేబుల్ చదవనీకే ఆల్మోస్ట్ మీకు ఒక 1 or 2 minutes టైం కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ కూడా పడతాయి, ఇలా పెద్ద టేబుల్స్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ, మీన్, మోడ్, ఫ్రీక్వెన్సీ అలా కనుక్కోమంటారు. ఓకే, స్టూడెంట్ డేటా ఇచ్చి కనుక్కోమంటారు, సో అది కూడా మీరు నేర్చేసుకుంటే బెటర్. ఓకే, రైట్. నెక్స్ట్ వెన్ కమింగ్ టు ఆల్జీబ్రా. ఓకే, ఆల్జీబ్రాలో మీకు డైరెక్ట్గా కొన్ని రిలేషన్స్ ఉంటాయి, x + 1/x = సంథింగ్ k అని. దెన్ డైరెక్ట్గా మీకు ఆడ్ పవర్స్ ఎక్కువ అడుగుతారు, x + 1/x పవర్ 7 ఎలా కనుక్కోవాలి, అండ్ x + 1/x పవర్ 13 అలా కొన్ని ఆడ్ పవర్స్ అడిగినప్పుడు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, అవి కూడా చూసేసుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, రైట్. దిస్ ఈజ్ క్వాంట్, ఇవి చూసుకున్న ఇవి మీరు కంప్లీట్ చేశారు లేదా చెక్ చేసుకోండి చాలు. నెక్స్ట్
సో ఎవరైతే మన ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకి వీ హ్యావ్ ఆల్రెడీ మనకి ఇంకా 20 days టైం ఉందండి. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 20 days టైం ఉంది. ఓకే, ఈ 20 daysలో మీరు ఎందుకంటే నాన్ టెక్నికల్ మనకు చూసినట్టయితే 30 marks వెయిటేజ్ ఉంది. ఓకే, సో మంచి వెయిటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో టెక్నికల్ కొంచెము మనకు అంత టైం లేదు, అన్ని కవర్ కావడం కష్టము కాబట్టి సో మీరు నాన్ టెక్నికల్ మీద కూడా ప్యారల్గా ఫోకస్ చేస్తే ఇందులో మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ టెక్నికల్ మటుకి మనం స్టిక్ అయి ఉంటే జాబ్ పొందడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో. ఓకే రైట్. సో అందుకే అంచేతే మనం ఏంటంటే నాన్ టెక్నికల్ పార్ట్కి 30 marks ఫుల్ కంటెంట్ ఫుల్ కోర్స్ ఇచ్చినాము. మీకు అందులో హ్యాండ్ రిటన్ క్లాస్ నోట్స్ కూడా ఉంటుంది. మనకి ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్ టైం ఉంది కాబట్టి మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు, జస్ట్ క్లాసెస్ వింటే సరిపోతుంది. అండ్ హ్యాండ్ రిటన్ క్లాస్ నోట్స్ కూడా ఉంది, మీరు క్లాస్ నోట్స్ కూడా మీరు యాక్సెస్ కూడా ఉంది, యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ నాన్ టెక్నికల్ సంబంధించిన 30 marks ఏది ఉందో మనము పూర్తి స్థాయిలో ఒక 10 గ్రాండ్ టెస్ట్లు ఇవ్వబోతున్నాం. 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాము విత్ డీటెయిల్డ్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్. మీరు ఎగ్జామ్కి బిఫోర్ ఈ 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్లు మీరు అటెండ్ చేసి వెళ్ళిపోండి. సో 100% మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫుల్ కోర్స్ మీకు ఓన్లీ 699 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. యాప్ లింక్ మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు యాప్ క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ అనే యాప్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా యాప్ లింక్ కావాలంటే ఛానల్ డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ సో రీజనింగ్ చూద్దాం. ఓకే, సో మనకు 5 marks ఉంది ఇక్కడ ఈ వెయిటేజ్. ఈ రీజనింగ్లో మీరు డైరెక్షన్ డిస్టెన్స్ నేర్చుకోండి, సిలాజిజం అండ్ ర్యాంకింగ్ నేర్చుకోండి, బ్లడ్ రిలేషన్స్ అయితే నేర్చుకోండి. ఓకే, సో ఇవి మంచి టాపిక్స్ అని చెప్పచ్చు. తర్వాత అండ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్స్. తర్వాత ఈ డైస్ క్యూబాయిడ్ ఒకటేసారి కంప్లీట్ చేసేసుకుంటే బెటర్. ఓకే, సో డైస్ కూడా నేర్చేసుకోండి, డైస్ దెన్ ఫాలోడ్ బై క్యూబాయిడ్ కూడా నేర్చేసుకోండి. సో బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అండ్ ర్యాంకింగ్. తర్వాత మీకు కొంచెము కొన్ని క్వశ్చన్స్ లైక్ పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా పడుతున్నాయి రీజనింగ్లో. ఎందుకంటే మీకు 3 hours టైం ఉంది, 3 hours మెన్షన్ చేసినారు 100 questions కాబట్టి కొంచెం టైం కిల్లింగ్ క్వశ్చన్స్ పడతాయి. బట్ దాన్ని కూడా మనం వన్స్ ప్రాక్టీస్ చేస్తే సో యూ మే టేక్ లెస్ టైమ్ టు సాల్వ్ ద క్వశ్చన్ అండ్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కాబట్టి మీరు అది మన ఇందాక చెప్పినట్టు పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని వస్తున్నాయి రీజనింగ్లో భాగంగా. సో ఫ్లోర్ బేస్డ్ కానీ లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని పజిల్ టైప్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో అది కూడా ఫోకస్ చేస్తే మంచిది. ఓకే, సో స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ అండ్ స్టేట్స్ కాస్ ఎఫెక్ట్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇవి కూడా అడుగుతారు, చూసుకుంటే చాలా చాలా మంచిది. ఓకే, తర్వాత కోడింగ్ డికోడింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఆల్ఫాబెటికల్ సిరీస్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి అన్ని టెక్నికల్ ఎగ్జామ్స్లో, ఏఈ తెలంగాణ ఏఈ కానీ ఏపీ ఏఈ కానీ. సో మీరు చూసుకుంటే ఆల్ఫాబెటికల్ సిరీస్లో క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతాయి. ఇవైతే కవర్ చేసుకుంటే చాలా మంచిది. ఈజీగా 30 marks మీ దగ్గర మంచి స్కోర్ తీసుకోవచ్చు సెలెక్షన్ వైపు. ఓకే రైట్. సో నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంది. బట్ మీకు ఇందులో 5 marks ఉంది కాబట్టి సో ఈ 5 marks మీకు కాంప్రహెన్షన్ జనరల్గా అన్ని ఎగ్జామ్స్లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇలా పెద్దగా ఇచ్చేసి ఆల్మోస్ట్ మీకు ఒక 1 నుంచి 5 questions అడుగుతారు. ఓకే, 1 నుంచి 5 questions అడుగుతారు. బట్ ఇక్కడ మన ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ ఒకటే మార్క్ మెన్షన్ చేశారు కాబట్టి మీకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ రానికి ఛాన్స్ అయితే లేవు, 100% స్కోప్ లేవు. బట్ ఇది విచ్ ఈజ్ వెరీ ఈజీ. బట్ రాదు చెప్పలేము, అక్కడ స్కోప్ అయితే లేదు. ఎందుకంటే ఒక ప్యాసేజ్ నుంచి 5 questions జనరేట్ చేస్తారు అక్కడ అన్ని ఎగ్జామ్స్లో. బట్ హియర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు అన్నిటికన్నా చాలా ముఖ్యంగా మీరు ఈడియమ్స్ అండ్ ఫ్రేసెస్ నేర్చేసుకోండి, 1 word సబ్స్టిట్యూషన్స్ నేర్చేసుకోండి. ఓకే, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా అడుగుతారంటే సో సెంటెన్స్ ఫార్మేషన్లో భాగంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతారు, అలా చూసేసుకోండి. అండ్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ చాలా రిపీటెడ్గా మీకు వేరియస్ ఎగ్జామ్స్లో ఎక్కడెక్కడ అడిగినారో సినానిమ్స్ యాంటానిమ్స్ అవన్నీ ఒకసారి పోక్ చేసుకొని కంప్లీట్ చేసేసుకుంటే బెటర్. ఓకే, అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఓకే, సో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, సో పాస్ట్ పర్ఫెక్ట్. సో కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. 2 or 3 సెంటెన్స్ స్ట్రక్చర్ ఇచ్చి ఏది కరెక్ట్ అట్లా కూడా కొన్ని అడుగుతారు. బట్ ఎనీ హౌ నేర్చుకుంటే బెటర్. ఓకే, తర్వాత నెక్స్ట్ మీకు పారాజంబుల్స్. ఓకే, ఖచ్చితంగా ఈ పారాజంబుల్స్ మీద అడుగుతుంది. అంటే ఒక పారాగ్రాఫ్ని డిఫరెంట్ పీక్యూఆర్ఎస్ లాగా ఇచ్చేసి సో మీరు ఆ కరెక్ట్ ఆర్డర్ ఏంటిది టు ఫామ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అన్నట్టు అడుగుతారు. సో ఇది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 question ఖచ్చితంగా. తర్వాత వాయిసెస్లో సో యాక్టివ్ వాయిసెస్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో సో ఇది కూడా చేసేసుకోండి. పడతాయి, ఇక్కడ కూడా క్వశ్చన్స్ పడతాయి. ఓకే, ఇడియోస్ మీద పడతాయి, ఈ వాయిసెస్ అండ్ స్పీచెస్ మీద పడతాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీద పడతాయి, అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మీద పడడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ పీక్యూఆర్ఎస్లో కూడా క్వశ్చన్స్ పడతాయి. సో వెన్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ విషయంలో మనం వరీ కావాల్సిన అవసరం లేదు, అది రావచ్చు రాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్స్ చూద్దాం. వీ హ్యావ్ 5 marks వెయిటేజ్ ఉంది ఇక్కడ. సో ఇందులో
మీరు ఎక్కువగా మీరు ఇందులో ఏది ఇన్పుట్ డివైస్ ఏది అవుట్పుట్ డివైజెస్ అని అడుగుతారు, విచ్ ఈస్ ఆడ్ వన్ అవుటర్ అలా కూడా అడుగుతారు. సిపియు బేసిక్స్ కూడా నేర్చుకోండి. సిపియు బేసిక్స్ అండ్ సిపియులో ఉన్న కొన్ని బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ కూడా మీరు నేర్చేసుకుంటే బెటర్. తర్వాత కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్నిటికన్నా ముఖ్యము, ఎందుకంటే కొంచెం టఫ్ ఇచ్చిన ఎక్సెల్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, కొంచెం సింపుల్ సింటాక్స్ ఉంటాయి, సింపుల్ సింటాక్స్ అంటారు. లైక్ జావా సి లాంగ్వేజ్ అలా అంత రేంజ్ కాదు, ఎక్సెల్ సింటాక్సెస్ కొన్ని ఉంటాయి బేసిక్గా. ఓకే, ఒక ఒక బిజినెస్ క్యాలిక్యులేషన్లో మనం ఎలాంటి ఎక్సెల్ సింటాక్స్ కొన్ని ఫేమస్ సింటాక్స్ ఉంటాయి, అడిషన్ సబ్ట్రాక్షన్లో కూడా కొన్ని ఎక్సెల్ సింటాక్సెస్ ఉంటాయి. సో అది కూడా మీరు నేర్చేసుకుంటే బెటర్. అలా క్వశ్చన్స్ కొంచెం ఇవ్వాలనుకుంటే అలాగే పడతాయి. తర్వాత మీరు ఇది వెబ్ బ్రౌజర్స్ గురించి అండ్ సెర్చ్ ఇంజిన్ గురించి, తర్వాత ఈమెయిల్ గురించి, ఓకే, ఈ బ్యాంకింగ్ గురించి అవి కూడా నేర్చేసుకోండి. అండ్ అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైనది నెట్వర్క్ ప్రోటోకాల్స్, నెట్వర్కింగ్ అండ్ ప్రోటోకాల్స్. ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ గురించి క్వశ్చన్స్ 100% ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ లైక్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అంటారు, కొన్ని ఉంటాయి. సో అవి ఏ ప్రోటోకాల్, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అవి కూడా. ఓకే, ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చేసుకోండి. ఓకే, రైట్. తర్వాత ఈ సాఫ్ట్వేర్ గురించి, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి బేసిక్స్ నేర్చేసుకుంటే బెటర్. తర్వాత అంతే. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కంప్యూటర్ యొక్క మెమరీ గురించి కూడా అడుగుతారు. సో ఇవి చూసేసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. సో మనకు 20 to 20 డేస్ టైం ఉంది. సో ఈ 20 డేస్ టైంలో మనం 80%లో మనకు టెక్నికలే 70 ఉంది, టెక్నికల్లో 30 అంటే ఆల్మోస్ట్ టెక్నికల్తో ఈ నాన్ టెక్నికల్ కంపేర్ చేస్తే టెక్నికల్లో 50% వెయిటేజ్ని కలిగి ఉందని మనం కనబడుతుంది. కాబట్టి నాన్ టెక్నికల్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, రైట్. సో మన దాంట్లో అయితే ఇక 100% మంచి కంటెంట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. సో చాలా తక్కువ మనకి 699 ప్రైస్కి ఇస్తున్నాము. సో తీసేసుకోండి, మంచిగా ఉంటుంది మీకు. అండ్ హ్యాండ్ నోట్స్ కూడా వస్తుంది, క్లాసెస్ కూడా మంచి ఫ్యాకల్టీ ఈజీగా చెప్తారు. సో కంటెంట్ మీకు ఇంగ్లీష్ మీడియం ఉంది అండ్ తెలుగు మీడియం ఉంది. ఓకే, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఎటువంటి పరిస్థితి ఉండదు. సో ఈజీగా మీరు ఇంగ్లీష్ స్టూడెంట్స్కి బోత్ బైలింగల్ ఉంటుంది కంటెంట్, ఇంగ్లీష్ అండ్ తెలుగు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ అనే యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వండి. ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ మీరు నొక్కగానే సో వెంటనే మీకు ఈ బ్యాచ్ అక్కడ మీకు అపేర్ అవుతుంది, మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.